శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఆయన మిమ్మల్ని ప్రేమించి మీకు ఆయన జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. జీవ కిరీటం ఏంటి? ఈ జీవ కిరీటం ఇప్పుడు మాకు ఉపయోగం ఏమవుతుంది? ఉద్యోగం లేదని నేను బాధపడుతున్నాను, పెళ్ళి అవ్వలేదని నేను బాధపడుతుంటే జీవ కిరీటాలు ఏంటి, అయ్యేంటి అని అనుకుంటున్నారా? ఈ ఓడ్ ఏంటంటే, ఈ వాగ్దానం ఏంటంటే, నీ బ్రతుకులో దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని అది ఎల్లప్పుడూ జీవముగా ఉండేలాగా ఉంచుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదంతో కూడిన జాబ్ అయినా, వ్యాపారమైనా, అది వివాహమైనా, శుభకార్యమైనా, వ్యవసాయమైనా, ఏదైనా ఇంతవరకు కొన్ని సమయాల్లో బాగుండి కొన్ని సమయాల్లో పడిపోవటం, అంటే జీవం కలిగి జీవం లేకపోవటం చూసేవేమో, కానీ ఇక మీదట ప్రతి ఆశీర్వాదము జీవము కలిగి ఉండటం నువ్వు చూస్తావు. ప్రతి దీవెనలో జీవం చూస్తావు. నీ వృద్ధాప్యము, నీ జీవితాంతం కృపాక్షేమములతో నువ్వు వర్ధిల్లుతూ ఈ జీవ కిరీటందుకు ఆశీర్వాదాన్ని చూస్తూ ప్రయాణం చేస్తావు, అనుభవిస్తూ ప్రయాణం చేస్తావు. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వాగ్దానము, ఆయన నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ జీవ కిరీటం కలిగి ఉన్నవారు భూలోకములో నెమ్మదిగా బ్రతుకుతారు, పరలోకములో దేవుని సాక్షిగా ఆయనను స్తుతించేవారుగా ఉంటారు. ఇంతవరకు అసలు కిరీటమే లేదనుకున్నావేమో, ఏ కిరీటమైనా పర్వాలేదు అని అనుకుంటే ఆ కిరీటాలు తాత్కాలికంగా వస్తాయి. ఇప్పుడు కిరీటం అంటే ఒక ఎమ్మెల్యే అవ్వటం, ఒక రాజకీయంగా కిరీటం, ఒక ప్రెసిడెంట్, ఒక మినిస్టర్, లేకపోతే ఒక సెక్రటరీ, ఏదో ఒక పదవి మనల్ని ఆవరించినప్పుడు, ఒక పదవిలో మనం అడుగుపెట్టినప్పుడు, ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు, ఒక ప్రమోషన్ రావటం, ఇలాగ రకరకాలుగా కిరీటాలతో సమానం అనమాట. ఆ సూచన అనమాట అది. కిరీటం అంటే ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, జీవ కిరీటము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక మీదట నీకు ఏదైనా ఒక పదవి వచ్చినా, ఉద్యోగం వచ్చినా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఏదైనా, బిడ్డలైనా, ఎంతోమంది
చెప్తున్న మాటలు, గర్భం వచ్చాక మళ్ళీ అబార్షన్ అయిపోయిందండి, లేకపోతే శిశువు బాగలేదని, అది లేదని, ఇది లేదని. మొన్న ఒక సహోదరు అయితే పాస్టర్ గారు కడుపులో శిశువు నోస్ లేదని వచ్చిందండి. డాక్టర్ ఏమో ఆపరేషన్ చేసేయాలన్నారండి. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసేయాలి. ఈ నోస్ ఆ బోన్ లోపలికి వెళ్ళిపోయింది, ఆ శిశువుకి ముక్కు లేదని కనపడుతుంది క్లియర్గా, తీసేయమన్నారండి. మీరేమో ప్రార్థన చేసి మగపిల్లడు పుడతాడని చెప్పారు, ఇలాగ ఉందండి తీసేయమంటారా? డాక్టర్తో మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసేమన్నారు. నేను ఎలుగెత్తి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు ఇచ్చే బిడ్డలు ప్రజెంట్ కూడా నీ చేతిలోనే ఉంది కదా శిశువు, ఆ నోస్ నువ్వే సెట్ చేయి ప్రభువా, నువ్వు బ్లెస్ చేయి అని ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడు ఆ శిశువుని మరలా నోస్ని సెట్ చేశాడు, మగపిల్లడు పుట్టాడు. ఇప్పుడు చూడండి ఆ సాక్ష్యం మీరు డైరెక్ట్ చూడొచ్చు. ఆ శిశువు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ డాక్టర్ షాక్ అయిపోయాడు, ఏంటి మళ్ళీ స్కాన్ చేస్తే, ప్రార్థన చేసి దీవించిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్కి వెళ్ళి స్కాన్ చేస్తే అంత నోస్ అంత బాగుంది. 5th మంత్లో అబార్షన్ చేసేయాలన్న డాక్టర్, అదే డాక్టర్ డెలివరీ చేశాడు, మగపిల్లోడిని బయట తీసుకొచ్చాడు. ఆ మగపిల్లోడిని చూడండి ఎంత అందంగా, ఆ నోస్ చూడండి ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. మా చెల్లికి వివాహం అయిందండి. వివాహం అయిన తర్వాత గర్భఫలం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 5 నెలల వరకు మేమంతా సంతోషపడేలోపు హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్తే బాబుకి ముక్కు లేదు, మరి గర్భఫలం తీయించేసుకోమని చెప్పారు. మేమైతే దేవుని మీద ఆధారపడి మరి దైవజనుల దగ్గరికి వచ్చామండి. వచ్చినప్పుడు ప్రార్థన ఇలాగని చెప్పాము, బాబుకి ముక్కు లేదు అన్నారు. అన్నయ్య మరి ప్రేయర్ చేయండి అన్నప్పుడు మరి దైవజనులు ప్రేయర్లో పెట్టుతామమ్మా, మళ్ళీ నెలలో చెప్తాం అనేసి అన్నారు. మళ్ళీ నెలలో కూడా మేము అలాగే వచ్చామండి. వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఏమీ లేదు పండు అని చెప్పారు. ఆ రీతిగానే ఇప్పటి వరకు దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఆ బాబు మరి నెలలు పూర్తయిన తర్వాత క్షేమకరంగా ఆ బాబు పుట్టాడండి. ఇప్పుడైతే ఆ బాబు ముక్కు చాలా బాగుంది, ముక్కు కూడా మంచి బాబు పుట్టాడు. మరి దేవునికి వందనాలండి. ప్రార్థన చేసి నా ఈసాకయ్య గారికి నా వందనాలు. దేవుడికి తెలిసిన దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు సజీవుడు, మన దేవుడు పరమ వైద్యుడు. ఆయన మన మీద జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు, ఆ బిడ్డకి జీవాన్ని కలగజేశాడు. మనొక సహోదరు వచ్చింది, ఏమా ఈ సాక్ష్యాలు చాలామంది స్కాన్ చేశారటండి, లోపల శిశువు లేదని వచ్చిందండి, కనపడట్లేదటండి. ఎన్నో నెలలు అన్నాడు, అదేనండి 4 నెలలు. మరి శిశువు కనపడకపోతే ఏంటి, అబార్షన్ చేసేయాలమ్మా అన్నారండి. నువ్వు అబార్షన్ చేయించుకోవద్దు, దేవుడిచ్చిన వాగ్దానంతో నువ్వు కన్సీవ్ అయ్యావు, దేవుడే కృప చూపిస్తాడని ప్రార్థన చేసి యేసునామములో ఈ శిశువు స్కాన్లో కనపడను గాక అని ప్రార్థన చేసి తైలంతో సిలివేసి పంపితే మళ్ళీ స్కాన్కి వెళ్తే లోపల ఆడు ఆ పక్కనే పడుకుని ఉన్నాడు. అంతే చూడండి ఆడెంత అందంగా పుట్టాడు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 5వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు, బేబీకి అబార్షన్ చేయాలి అన్నారు. అబార్షన్ చేయించుకోవడానికి నాకు ఇష్టం లేదు. అందరూ ఎన్నో మాటలు అన్నారు, తీసేయాల్సిందే, ఎక్కడ చూపించినా తీసేయాలి అన్నారు. అయితే నేను యూట్యూబ్లో అయ్యగారు వాక్యం విన్నాను ఒకసారి. మళ్ళీ విజయవాడ వచ్చి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. మంచి బిడ్డను ఎత్తుకొని వస్తావమ్మా అన్నారు. అలాగే నాకు మంచి మగపిల్లని ఇచ్చారు, ఫ్రీ డెలివరీ అయ్యాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇలాంటి సాక్ష్యాలు ప్రార్థనా శక్తిలో దేవుడు బలంగా చేస్తున్నాడు. జీవం కిరీటంతో కూడిన సాక్ష్యాలు ప్రవహిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇది సత్యం, ఎంత సత్యం అంటే గ్రంథం. దీని మీద మనం ఆధారపడగలిగితే దేవుని కార్యాలు మన జీవితంలో రుచి చూడగలం. ప్రియులరా, ప్రార్థనా శక్తి తైలాభిషేక పాయింట్లు అన్నిటిని నేను వస్తున్నాను. ప్రతి చోట తైలమును ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన భారము, దర్శనము, వాగ్దానం ద్వారా దేవుడు నన్ను నా తండ్రికి ఇచ్చినందువల్ల నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, జవాబిస్తున్నాడు. అందుకనే ఇన్ని ఆత్మలు దేవుని వైపు మనం తిప్పగలుగుతూ ఉన్నాం. నీ జీవితంలో గొప్ప వాగ్దానం ఈరోజు, జీవ కిరీటమును పొందెదు. ఏది జీవం లేదని ఏడుస్తున్నావో, ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఏ ఇన్కంలో, ఏ గర్భఫలంలో, ఏ బిడ్డ జీవితంలో జీవము లేదని అనుకుంటున్నావో, దేవుడు లైఫ్ ఇస్తున్నాడు. ఆత్మ ద్వారా కృప నిన్ను
ఆవరించును గాక. గాడ్ బ్లెస్ యూ. వీరు జహీరాబాద్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట 3 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత తన కుమారుడు కావాలని ఆశపడుతున్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి ఇక్కడ సాక్ష్యాలు వారు విని దైవజనులు ప్రార్థన చేసినప్పుడు కుమారుడు కావాలంటే కుమారుడు, కుమార్తె కావాలంటే కుమార్తె దేవుడు ఇస్తున్నారని వారి ఊరి నుంచి వస్తున్న వారు తనకి చెప్పినప్పుడు ఆ గర్భఫలం కోసం, కుమారుడు కోసం వారు ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు నీ కొడుకు పుడతాడు పో అని వారు ప్రార్థన చేసి అభిషేకం చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా 3 కుమార్తెల తర్వాత కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్ మూసాపేట్, పిల్లర్ నంబర్ 842 కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. మా ఊరు కలసపాడు. నా పెళ్ళైన వెంటనే బాబు పుట్టిండు. మళ్ళా 11 ఏళ్ళ దాకా నాకు సంతానం లేదు. వేరే వాళ్ళ నుండి ఆడ ఇసాకయ్య ప్రార్థనకు రా అని చెప్పింటూ వచ్చిన. ఇక్కడికి వచ్చిన 3 నెలలకే పాప పుట్టింది. పాపకు ఇప్పుడు 12 నెలలు. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842 కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ఎంసెట్లో నాకు సీట్ పోయింది, అయినా కూడా నేను నిరుత్సాహపడుకోకుండా ఇక్కడికి వచ్చాను. మా అమ్మ నాకు సీట్ కావాలని అయ్యగారిని అడిగింది. అయ్యగారు వస్తుంది అని చెప్పాడు. నాకు కలలో దేవుడు దర్శనం ఇచ్చాడు. నాకు గవర్నమెంట్ ఇక్కడే కడప రిమ్స్లో మెడికల్ స్టూడెంట్గా సీటు వచ్చింది. దేవుడికి ఆశ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ఈసాకయ్యకి వందనాలు. మాది తాడపత్రి. నా కోడలకు 10 ఏళ్ళైంది మ్యారేజ్ అయ్యి. BCODగా చెప్పినారు డాక్టర్లు. నేను ఈసాకయ్యని అడిగినప్పుడు ఏం కాదు పొమ్మా అని చెప్పినారు. నా కుమారుడు చనిపోయినాడు. ఆ బాబు నాకు మళ్ళీ తిరిగి రావాలని నేను కోరుకున్నాను. ఆ రీతిగా నా కుమారుడు ఇచ్చినాడు. ఇంతే, దేవునికి స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. నా పేరు శాంతకుమారి, మాది తలమంచిపట్నం ఊరు. మేము 2021 నుండి తైలాభిషేకం పండుగకు కర్నూలు నుండి వస్తున్నాము. మేము ప్రార్థన చేసుకునేప్పుడు మా అమ్మాయి గర్భాన ప్రవక్తలు పుట్టాలని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే దేవుడు ఒకసారి వచ్చిన ఇక్కడికి అయ్యగాని పండు అడిగితే జామ పండు ఇచ్చినాడు. ఆ జామ పండే ఈ బాబు. క్షేమకరమైన బాబునిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. 2023వ సంవత్సరంలో నేను 35 లక్షల దాకా అప్పుల్లో పడి చాలా వేదనతో, బాధలతో ఉండగా సారు కడపకు వస్తున్నాడు 2023 మార్చి నెల అని చెప్పి మా మిస్సెస్ సౌభాగ్య చెప్పినప్పుడు నేనే పోయొచ్చలే అని చెప్పి ఈమె కుమారుని తీసుకొని ప్రార్థనకు వచ్చినప్పుడు, అయితే నేను ఇంటికాడుండి ఊరుకుండలా టీవీ పెట్టుకొని ఏం వాక్యం చెప్తున్నాడో విందామని చెప్పి నేను టీవీ కాడ కూర్చున్నా. అయితే అన్న వాక్యం చెప్పేటప్పుడు ఎంతోమంది స్వస్థత పొందినోళ్ళు, ఎంతోమంది సంతానం పొందినోళ్ళు, ఎంతోమంది అనేక అప్పుల బాధల నుంచి బయటపడిన వాళ్ళ గురించి, కన్నీటితో ప్రార్థించే విధానం గురించి అన్న చూసినప్పుడు, ఆ టీవీ చూసినప్పుడు నేను కన్నీటితో నేను కూడా ఇజాకన్న కాడపోయి ప్రేయర్ చేయించుకోవాలా, బ్లెస్సింగ్ తీసుకోవాలని చెప్పి చాలా బాధపడి ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల దాదాపు 12 నెలలు మా మిస్సెస్ సౌభాగ్యను మరి మా కుమారుని తీసుకొని ఇక్కడ వచ్చినప్పుడు మేము అన్న చేత బ్లెస్సింగ్ పొంది ఉన్నాము. అయితే అన్న కూడా చెప్పిన విషయాలు నీకు తొందరగా దేవుడు తీరుస్తారని చెప్పినప్పుడు మేము సంతోషపడి అట్లా 12-13 నెలలు నేను ఏకదాటిగా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నాము. అయితే ఒక వేదనతో ఇంకా ఎలా అనుకుంటుంటే, అయితే ఒక సోదరుడు నేను వేరే ఒక తెచ్చాను అప్పు అన్నప్పుడు, తీసుకొని రానప్పుడు 7 లక్షల రూపాయలు వేరే దగ్గర అప్పు తీసుకొని వచ్చినప్పుడు 2 బ్యాంకుల యొక్క అప్పులను తీర్చుటకు ఇంకా 1 లక్ష రూపాయలు కావాల్సినందున మళ్ళీ మా ఫ్రెండ్కే చెప్పినప్పుడు అతడు మళ్ళా 1 లక్ష రూపాయలు మొత్తం 8 లక్షలు ఇచ్చినందువలన ఆ 2 అప్పులున్న బ్యాంకులో నేను కట్టినందువలన 2 నెలలనిగా జూలై నెల
2024 సంవత్సరంలో 25 లక్షల లోన్ను బ్యాంకు వారు నాకు దయచేయగా నేను అప్పుల వాళ్ళందరికీ కట్టుకుంటూ వచ్చి చాలా సంతోషపడినాను. ప్రార్థన వలన ఆయన దీవెన వలన నాకు మేలు జరిగి బ్యాంకులో లోన్ తీసుకుని అప్పులు చెల్లించినందుకు నేను కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్ మూసాపేట్, పిల్లర్ నంబర్ 842 కుకట్పల్లి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది.